పంచారామ క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. కాకినాడ జిల్లా పంచారామ క్షేత్రం సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఈవో బల్లా నీలకంఠం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్ మంగళవారం తెలిపారు. అక్టోబర్ 21 రాత్రి కార్తీక దీపంతో ప్రారంభమై నవంబర్ 21 వరకు ఉత్సవాలు జరుగుతాయని, కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణం, మాస శివరాత్రి, కోటి దీపోత్సవం, పోలిపాడ్యమి, జటాజూట అలంకరణతో వేడుకలు నిర్వహిస్తామని ఈవో నీలకంఠం వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచారామ క్షేత్రానికి వచ్చేసే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అని తెలిపారు. నా పేరు బల్లా నీలకంఠం, కార్యవర్గారి గ్రేడ్ 1. ఓం నమ శివాయ. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వేయించేసి ఉన్న ప్రముఖ పంచారామ క్షేత్రమైన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ కుమారరామ భీమేశ్వర దేవస్థానం నందు ఈ 2025 సంవత్సరంలో అనగా ఈ అక్టోబర్ నెల 22వ తారీఖు నుండి నవంబర్ 20 తారీఖు వరకు 30 రోజుల పాటు కార్తీక మాసం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీని నిమిత్తం సంబంధిత శాఖల వారిచే మన కోఆర్డినేషన్ మీటింగ్ ఎంఆర్ఓ గారి అధ్యక్షతన కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మన చంద్రరాజప్ప గారు మాకు కూడా ఈ దీనిపై ఆయన పూర్తి అవగాహన ఉంది. ఎలాగైతే చర్యలు తీసుకోవాలో సూచనలు జారీ చేశారు, వాటిని కూడా మేము ఫాలో అవుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈసారి మనకి ధర్మత మండలి వచ్చింది. ఇదే ఫస్ట్ వాళ్ళకి ఫెస్టివల్. అందు గురించి వారికి కూడా అవగాహన కల్పించడం, వారి గురించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్తీక మాసం ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ తోటి చైర్మన్ మన కంటే బాబు గారితో ఎంతో గొప్పగా నిర్వహించాలని, ఈసారి మరింత భక్తుల సౌకర్యాలు కల్పించాలని మేము ఎక్కువ ప్లాన్ చేసుకుని ఉన్నాం. మనకి ఈ రోజు నుంచే అనగా 21/10/2020 తేదీ నుంచే ఆ సాయంత్రం 6 గంటలకు అభిషేకం మొదలవుతుంది. అదేవిధంగా 5వ తారీఖు 11వ నెల 5వ తారీఖు కార్తీక పౌర్ణమి వచ్చింది. 6వ తారీఖు చుట్టుక నిషేధ రోజుని గ్రామోత్సవం, అలాగే జ్వాలాతోరణం వచ్చింది. అదేవిధంగా 18, 11, 25వ తారీఖు మంగళవారం మహాశివరాత్రి వచ్చింది. 20, 11, 25 గురువారం అమావాస్య. ఆ రోజు కోడి దీపోత్సవం ఈ సామర్లకోట దేవస్థానంలో ఇప్పుడు కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అదేవిధంగా 21, 11, 25 శుక్రవారం పోలిపాడ్యమి, జటాజూటం అలంకరణ. ఇక్కడ అంతా అత్యంత ఫేమస్ అయిన ఈ జటాజూటం కార్యక్రమం కూడా ఈసారి మరింతగా చేయాలని ధర్మకర్తల మండలి అలాగే చైర్మన్ గారు మాకు 10 సూచనలు చేస్తున్నారు. సౌకర్యాలు కల్పించాలని మేము చూస్తున్నాము. అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చేటప్పటికి ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 వరకు కూడా మనం గుడి దేవాలయం ఖర్చు సమయాలు ఉంటాయి. మిగతా రోజుల్లో అయితే ఉదయం 5 గంటల నుండి తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు మరియు 4 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే తీసుకుంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. వస్తున్నారు అన్నప్పుడు ఇంకా అత్యంత మేము ఈ భోజనం సహకారంతో 10 దాటిన 11, 12, 1 గంట కానీ గతంలో జరిగింది కనుక ఈ అక్షరం రిక్వెస్ట్ చేసి ఆఖరి భక్తులు వచ్చే కూడా దర్శనం తీసుకునేటప్పుడు కూడా మేము ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో విషయం ఏమిటంటే తెప్పోత్సవం అనేది గతంలో ఒక భక్తులు కార్తీక మాసంలోనే 10 సంవత్సరాలు తీసుకోవడానికి వాళ్ళు మొక్కుని అది అంతకుముందు సంవత్సరమే నిధులతో గత సంవత్సరం మనం చేసాము. అయితే ఇక్కడ అసలు ఆచార వ్యవహార ప్రకారంగా మనం చెప్పేదంటే కళ్యాణం జరిగిన తర్వాతే ఈ తెప్పోత్సవం ఉంటుంది అని మహాశివరాత్రి రోజుకి మార్చడం జరిగింది. కావున ఆ భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను.